దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రియ దేవుని బిడ్డలారా, కానా అనే ఒక ఊరిలో వివాహం జరుగుతూ ఉన్నది. ఆ వివాహమునకు మరియమ్మ తల్లి పిలువబడి ఉన్నారు. అలాగునే యేసు ప్రభువును తనతో పాటు శిష్యులు కూడా ఆ వివాహములో పాలు పొందడం జరిగింది. అయితే ఆ వివాహములో ద్రాక్షరసము అయిపోయినదని మరియమ్మ తల్లికి చెప్పినప్పుడు, మరియమ్మ తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ విషయం తెలియపరుస్తుంది. ఆ సమయమందు ప్రభు అంటారు, అమ్మా, నా సమయం ఇంకా రాలేదని ప్రభు చెప్తారు. మరియమ్మ తల్లి పరిచారకులతో అంటారు, ఆయన మీకు ఏమి చెప్తారో అలాగునే మీరు చేయండి అని ఆ తల్లి చెప్తుంది. ఆ సమయమందు ప్రభువు పరిచారకులను చూచి అతి బాణలను నీళ్లతో నింపి ఆ ద్రాక్షరసాన్ని ప్రజలందరికీ పోయమని చెప్తారు. ఆ ద్రాక్షరసము త్రాగినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. విందు యజమానులు కూడా చాలా సంతోషించి ఆశ్చర్యపడతాడు. ఆ సమయమందు యేసు ప్రభువు అక్కడ గలిలయ ప్రాంతంలో మొట్టమొదటి సూచక క్రియ చేయడం జరుగుతుంది. దేవుడు తన మహిమను అక్కడ బయలుపరిచి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కానా వివాహములో దేవుడు అక్కడ సూచక క్రియ ఆయన చేసి ఉన్నాడు. తన మహిమను అక్కడ బయలుపరిచి ఉన్నాడు. ఆ వివాహములో ద్రాక్షరసము కొరతగా ఉన్నప్పుడు ద్రాక్షరసం అయిపోయి వారందరూ కూడా ఆ వివాహంలో, ఆ ఇంటి యజమానులు కావచ్చు, పెండ్లి కుమారుడు కావచ్చు, ద్రాక్షరసం అయిపోయి వారి దిగులుతో బాధతో ఒక కొరత ఆ వివాహములో కలిగినప్పుడు యేసుక్రీస్తు ఆ వివాహములో ఏర్పడిన ఆ కొరతను ప్రభు తీర్చి ఉన్నారు. ఒక అద్భుతమైన కార్యము, సూచక క్రియ దేవుడు అక్కడ చేసి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో ఏ కొరత ఉన్నదో, ఏ కొదువు కలిగి నువ్వు ఉన్నావో తెలియదు. నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే, దేవుణ్ణి ఆశ్రయించగలిగితే నీ జీవితంలో దేవుడు ఒక సూచక క్రియ ప్రభు చేస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో విశ్వాసము కొదువుగా ఉన్నదా? ప్రార్థన నీకు కొదువుగా ఉన్నదా? దేవుని యందు నిరీక్షణ, నమ్మకము, విశ్వాసము ఇవన్నీ కొదువుగా నీకున్నాయా? సహనం, ఓర్పు ఇవన్నీ కొదువుగా నీకున్నాయా? ఆత్మీయ అక్కర్ల చేత నీవు బ్రతుకుతూ ఉన్నావా? ఈ మాటలు వింటున్నా నీవు దేవుని అడగగలిగితే, ఆయన పాదాలు పట్టుకొని నీ అవసరత ఏంటో ఆయనకు తెలియపరచగలిగితే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. నీ జీవితంలో సూచక క్రియ ప్రభు చేస్తారు. కుటుంబ విషయంలో కావచ్చు, కుటుంబాలలో కూడా కొరతలకు కలిగి, కొదువు కలిగి నడిపించబడుతూ ఉన్నావా? నీ జీవితంలో నీ అవసరతలు, నీ అక్కరలు ప్రభు తీర్చి ఆశ్చర్యకార్యం ప్రభు జరిగించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు నాయనా. గడిచిన దినాలు కాపాడి ఉన్నారు, ఈ దినాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమందు మా జీవితాలలో ప్రభువా మీ ఆశ్చర్యమైన కార్యములు, సూచక క్రియలు మీరు జరిగించబోతున్నారు కనుక స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రార్థనలో ఏకీభవించిన వారి జీవితాల్లో ఆత్మ సంబంధంగాను, భౌతిక సంబంధంగాను ఏ కొరతల చేత, కొదువుల చేత ఉన్నారు మీరు తీర్చబోతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా కృపాక్షేమాలు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.